వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వైజాగ్ వారసులు. ఈరోజు బుల్వాడ్ బర్డ్ గురించి చెప్తాను. ఈ సంవత్సరం కూడా మేము బుల్వాడ్ బర్డ్ వెళ్ళామండి. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటి అంటే ఆఫ్రికా నుంచి తెచ్చిన కొన్ని పక్షులు జంతువుల్ని ఇక్కడ పెట్టారనమాట. అంటే ప్రతి సంవత్సరం అన్ని కంట్రీలు ఉంటాయి, కానీ ఈసారి జంతువులను కూడా ఇక్కడ పెట్టారు పక్షులు. అది చూడడానికని ప్రత్యేకించి వెళ్ళామన్నమాట. ఈ టికెట్ అయితే మనిషికి 30 రియాలండి. ఈ ఆఫ్రికా జంతువులు పక్షులు చూడడానికి వేరే మళ్ళీ టికెట్ ఉంటుంది, అది 35 రియాలన్నమాట. లోపలికి ఎంట్రన్స్ నుంచి వెళ్తే రైట్ సైడ్ వెళ్తే ఫస్ట్ ఇవే ముందు చూసామండి. అదే లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇండియా ముందు వచ్చేదన్నమాట. ఈసారి ఇండియా అదేంటంటే షాపింగ్ అన్నీ పెట్టారు ఐటమ్స్ తప్ప, ఆ మాల్సే తప్ప. ప్రత్యేకించి ఆ రోజు మేము వీకెండ్లో వెళ్తే అన్ని స్పెషల్స్ ఉంటాయి. అంటే ఫ్రైడే, సాటర్డే, థర్స్డే రోజు అయితే మేము మండే రోజు ఏదో వెళ్ళామన్నమాట, జనాలు తక్కువ ఉంటారని చెప్పి. ముందు ఈ ఆఫ్రికా పక్షులు జంతువులు చూసేస్తే ఒక పని అయిపోతుందని ముందు మేము రైట్ సైడ్ వెళ్ళామన్నమాట. రైట్ సైడ్ వెళ్ళి ఈ టికెట్ ఆన్లైన్లో ముందుగానే మేము బుక్ చేసుకోవడం వల్ల డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయాం. వెళ్తే ఇక ఫస్ట్ జింకలు వచ్చాయి. ఆ జింకలు వచ్చిన తర్వాత నెమళ్ళు వచ్చాయి. నెమళ్ళ తర్వాత ప్యారెట్లు వచ్చాయి వరుసగా. చూడండి జింకలు అక్కడంతా కూడా క్లోజుల్లో ఉన్నాయి. జింకలు అవి పడుకున్నాయి. వాటికి ఆహారం వేస్తే వస్తాయేమో, కానీ ఆహారాలు కొంచెం కొన్నిటికి అమ్ముతున్నారు, కొన్ని అమ్మట్లేదు. ఇక్కడంటే ఓపెన్గా ఇసుక అది ఉంది కాబట్టి దీనికి పెట్టినా పర్వాలేదు అని అమ్ముతున్నారేమో, కానీ కొన్నింటికి మేము వేద్దామని వెళ్ళి అడిగితే ఆహారాలు అమ్మట్లేదు. ఎందుకంటే అంత చెత్త చెదారం అయిపోతుంది, గందగా అయిపోతుందని చెప్పేమో. ఒక ప్యారెట్, గ్రీన్ ప్యారెట్, రెడ్, ఎల్లో ప్యారెట్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఈ 3 తర్వాత ఇక్కడ నెమళ్ళు కూడా ఉంటాయి. ఒక పక్కన నెమళ్ళు చూడండి, లేళ్ళు పక్కన నెమళ్ళ పక్కన ప్యారెట్లు ఉన్నాయి. రామచిలకలు చాలా బాగున్నాయి. అవి ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాయి ఏంటి అన్నీ అక్కడ రాసి పెట్టారు. ఇంకొంచెం అలాగ ఇంకా ముందుకు వెళ్ళామన్నమాట. ఇప్పుడు తాబేళ్ళు వస్తాయి. తాబేళ్ళు కూర్మావతారం కూర్మాలు వస్తాయన్నమాట ఈ ప్యారెట్లు అయిపోయాక. ఈ కూర్మావతారం అంటారు కదా, ఈ కూర్మం 150 ఏళ్ళు బతుకుతుందటండి. ఎంత గట్టిగా రాయిలాగా ఉందన్నమాట. చూడండి, దాన్ని మీద చేయడానికి అది ఎక్కడ లేచిపోతుందో అని చెప్పి భయపడి చేయి కూడా వేయలేదు. అయితే తెలిసే ఉంది, చూస్తోంది. చాలా పెద్ద పెద్ద తాబేళ్ళు ఉన్నాయి చూడండి, మొత్తం చాలానే తాబేళ్ళు ఉన్నాయి. ఎంత గట్టిగా ఉంది చూడు, కాదు ఎంత గట్టిగా. చాలా బాగా రోజు చక్కగా చాలా మనసుకు ఆహ్లాదం అనిపించిందండి. ఎందుకనంటే ఉన్నమన్నీ చక్కటి పక్షులు జంతువులు ఉన్నమాట. దాన్ని అంటే కొట్టమంటే ఒంటి మీద చేవేసి వేళ్ళతో మనం ఇలా అన్న తబలా వాయించినట్టుగా అది ఏమీ ఎక్కడా కూడా కదలలేదు, మెదల్లా. అయితే విపరీతంగా ఉందండి ఈ ఊర్లో చలి. నేను ఇక్కడికి వచ్చాక పండగల దగ్గర నుండి మొన్నటి వరకు విపరీతంగా వణికించేసింది చలి. అక్కడ చిరుతలు 2 నల్ల చిరుతలు ఉన్నాయి, ఆ పక్కనే ఎల్లో కలర్ చిరుతలు ఉన్నాయి అన్నమాట, పసుపు రంగు. చూడండి వాటి కళ్ళు ఎంత షార్ప్గా ఎలా మెరుస్తున్నాయి ఎల్లో కలర్లో. అది అలా చూస్తుంది వెళ్ళినంతసేపును. జనాలు ఎక్కువ లేపడం వల్ల, మేము ఉండడం వల్ల చాలాసేపు చూసి అవి కూడా మనల్ని చూస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే ఎక్కువ జనాలు ఉంటే ఎట్లా ఉండేదో ఏమో నాకు తెలియదు, కానీ చాలా తక్కువ మంది ఉన్నాం మేము. మాతో పాటు మా వెనకాల ఎవరో కొంతమంది ఉన్నారు అంతే. ఏమంటే ఆ రోజు వీకెండ్ అయితే చాలా జనాలు వస్తారు, అందుకని మేము వీకెండ్లో జనరల్గా ఇలాంటి ప్రోగ్రామ్స్కి వెళ్ళామంటే ఈ ఊర్లోనే కదా ఎక్కడైనా సరేను వీకెండ్లో చాలా మంది జనాలు ఉంటారు కదా. ఏమైనా వైజాగ్లో ఆర్కే బీచ్కి ఎప్పుడైనా వెళ్ళాలి అనుకున్నా సరే
సండే సాటర్డే అయితే విపరీతమైన జనాలు ఉంటారు అక్కడ కూడా కదా, అందరికీ తెలుసుందే వెళ్తూ ఉంటారు. అవి ఆ మూలన పడుకున్నాయి, 2 ఎల్లో కలర్లో ఉంటాయి, అవి చిన్నవి అన్నమాట. వాటికి అవి పడుకోవడానికి ఆ పందిరిలాగా వాటికి ఆ ఇల్లు ఎలా వేశారు, అగో అక్కడ ఆ మూలకెళ్ళి పడుకున్నాయి అవి. అవి చిరుతలే. అక్కడ మీదకి వెళ్తే మీదనే క్రౌలు అంటే కాకి. ఈ ఊర్లో కాకులు ఉండవు. నేను ఫస్ట్ టైం చూసింది ఎక్కడంటే జూ పార్క్లో కాకిని చూశాను. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ 2 కాకులు ఉన్నాయి, గుడ్లగూబలు ఉన్నాయన్నమాట. ఈ గుడ్లగూబల్ని కాకుల్ని కూడా ఇనప గొలుసులతో కట్టేశారనమాట. లేకపోతే ఉంటాయా, ఎగిరిపోయి పారిపోయి ఈ పిల్లలు వెళ్ళడం, గుడ్లగూబలు పొడవడం అవి చేస్తారు కదా చిన్న చిన్న పిల్లలు, వాళ్ళని ఇవి పొడుస్తాయి ఆ ముక్కులతోటి. అందుకని చెప్పి ఇనప గొలుసులు వేసి కట్టేశారనమాట. వచ్చాము ఈ మేడ మీద అనమాట. ఈ కాకులను ఇవి గుడ్లగూబాను. మళ్ళీ కిందకి వస్తే హంసలు ఉన్నాయన్నమాట. హంసలు చాలా రేర్ ఈ మధ్యకాలంలో, అసలు హంసలే చూడలేదు ఎక్కడాను. ఇక్కడ హంసలు పెట్టలేదా అని అనుకున్నంతలో మాకు కనబడ్డాయి. 2 తెల్ల హంసలు, 2 నల్ల హంసలు. తెల్ల హంసలు మాత్రం క్లోజ్డ్లో ఉన్నాయి, నల్ల హంసలు మాత్రం చక్కగాను అగో అక్కడ 2-3 లేడీస్ కూర్చున్నారు. చాలాసేపటి పెట్టి ఆ హంసల కోసం పిలిస్తే వెళ్ళట్లేదంట, వాళ్ళు బాటిల్ తోటి అంటున్నారు. నేను పిలిచిన వెంటనే వచ్చాయి. చూడండి 3 సార్లు 4 సార్లు ఆ మూతులు పెట్టి ఆ కొరికేస్తున్నాయి. అందుకే ఆహారం ఏమైనా ఉన్నాయేమో అని అక్కడ అడిగాము పెట్టడానికి. ఏ ఆహారం ఎటువంటివి లేదు ఆహారం అని చెప్పన్నారు. ఏం పెడతారో కూడా తెలీదు. 3-4 సార్లు నా దగ్గరికి పిలవగానే వచ్చేవి. అప్పుడు ఆవిడేమో అని ఆ బాటిల్ తోటే అక్కడ మేము ఇంతసేపు కూర్చున్నాం, ఇప్పుడు వచ్చాయి మాకు, నీవంటే ఇష్టంలా ఉంది, నువ్వు పిలిచిన వెంటనే వచ్చేసాయి, చాలాసేపు వచ్చాయి, చాలాసేపు ఉన్నాయి అక్కడ. నేను బాధపడ్డాను, అయ్యో ఏది ఆహారం ఏం తేలేదు ఫుడ్ వెతికి అని చెప్పి. నాకు తెలియదు కూడా ఏం ఫుడ్ పెడతారు హంసకు అన్నది. లేకపోతే ఇంటి నుంచి పట్టుకునేవాళ్ళం, అంటే జామకాయనో అరటిపండునో. అమ్మ కానీ వేళ్ళు కొరికితే బాగా గట్టిగా నొప్పి వస్తుంది. ముక్కు చూసావా ఎంత గట్టిగా ఉందో. ఇక్కడ ఇంకా ఇవన్నీ ఉంటాయండి, ఏంటంటారు ముంగీసలోను పాములు అన్నమాట ఈ సెక్షను. కట్లపాము అంటారు కదా, కొండ చిలువ, అవి ఉన్నాయి ఈ ముంగీసల కబోలివి. ఈ ముంగీస పాము 2 పక్కపక్కనే పెట్టారనమాట, క్లోజ్డ్లో ఉన్నాయిలేండి. చూడండి కట్లపాము అన్నాను కదా, పైతాను, అదే కొండ చిలువ. ఆ పాములు, ఇది బ్లాక్, వైట్ అయితే లోపల ఉంటుందన్నమాట. ఒక వైట్ కలరు చూడండి లోపల ఉంది, చాలా ప్యూర్ వైట్లో ఉంది. నేనైతే రియల్గా చూడలేదు కానీ ఇవి బయట ఎప్పుడూను. ఇలా ఎగ్జిబిషన్ కాదండి, జూకి వెళ్ళినప్పుడు మాత్రం చూశాను చాలాసార్లు. ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాను. పాములు ఎక్కువ ఉన్నాయి, అన్ని రకాల పాములు పెట్టారు. మెయిన్ ఏంటంటే ఆ పైతాన్ అవి కొండ చిలువనే కదా అంటారు, కట్ల పాముని, అవన్నమాట. ఇక మిగతావన్నీ కూడా అన్ని రకాలవి పెట్టారు. ఈవెన్ కప్పలు కూడా పెట్టారు, తొండ పెట్టారు, ఊసరవిల్లు పెట్టారు, తొండ ముదురు ఊసరవిల్లు అంటారు కదా, బల్లులు పెట్టారు. ఇదో కొండ బల్లుల్లో అడబల్లులో గ్రీన్ కలర్లో ఉన్నాయి, ఆఫ్రికా బల్లులు కదా, గ్రీన్ కలర్లో ఉన్నాయి బాగాను. కాదు కప్పలు ఇవి, బల్లులు గ్రీన్ కలర్ బల్లులు, అడబల్లు, ఇది ఆఫ్రికన్ వచ్చాయి. తొండ ఓసరవిల్లి, ఇది తొండ అటువైపుకుంది, ఇది ఓసరవిల్లి, ఇది తొండ.
ఈ తొండముద్ర అది ఊసరవెల్లి అయిందనమాట. రెండింటికి తేడా ఏంటి? ఓ ఇది ఈ ముంగీస ప్రెగ్నెంట్ ఏమో. అది పాపం అవి భయంగానే ఉంటాయి కదా జనావాసాన్ని చూసి. ఇవి ఇక్కడ మళ్ళీ ఎల్లో కలర్ పాము అనమాట. హంసలు బాగున్నాయి. ఈ వైట్ హంసల దగ్గరికి ఆ గ్లాస్ వరకే వెళ్ళాము. ఏమంటే ఆ పక్కనే మగరమచ్చి అంటే క్రొకడైల్ ఉన్నాయి. అందుకని వీటిని క్లోజ్డ్లో ఉంచారనమాట, ఎవరిని వెళ్ళనివ్వలేదు. వాటికి ఆనుకునే క్రొకడైల్స్ ఉన్నాయి చూడండి, చాలానే ఉన్నాయి. బయట కొన్ని ఉన్నాయి, నీళ్ళలో కొన్ని ఉన్నాయి. అందుకని బాగా క్లోజ్ చేశారు అవి. ఇంకో రెండు ఉన్నాయి. ఇది పిల్ల ఒకటి అక్కడికి వెళ్ళా వెళ్తూ వస్తాయి. ఇంకా లాస్ట్ అండి ఇవి హార్న్బిల్ అంటారు వీటిని, ఎల్లో హార్న్బిల్ అంట. ఇది ఒకటి గ్రేటెస్ట్ హార్న్బిల్ అని అక్కడ రాసి పెట్టారు. ఇవండి ఓన్లీ జంతువులు చూడ, మిగతా అదంతా కూడా బుల్వాడ్ అంతా అన్ని కంట్రీలు ఉంటాయి. ఇంకా అలా చూసుకుంటూ వెళ్ళామన్నమాట. అవన్నీ ఇదివరకు నేను వీడియోలో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ పెట్టాను, కొన్ని కంట్రీలు వెళ్ళినవి. అందులో అంటే అవన్నీ ఇక్కడ క్రియేట్ చేసి పెడతారనమాట, ఇంకేం కాదు. ఎన్ని సంవత్సరాలు పెరుగుతాయి రాయలేదు. తిన్నాను రెండు ఉన్నాయి. వీటిని గ్రేట్ హార్న్బుల్ అంటారు, వాటిని ఎల్లో హార్న్బుల్. ఏమిటో వీటి గ్రేట్నెస్. హార్న్బిల్ అంటే ఇది ఒక వెరైటీ కాదు, గ్రేట్ అన్నాడు కదా, అంతేలే పేరు పెట్టుకుంటారమ్మా.